కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చేతి ముహూర్తంతో ఎస్ఎల్బీసీ కూలిందని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలితే బీజేపీ ఎందుకు విచారణ ఆగదని ప్రశ్నించారు. కాంగ్రెస్కు నొప్పి అయితే బీజేపీ బాధపడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరంపై అత్యుత్సాహం చూపిన బీజేపీ ఎస్ఎల్బీసీపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఒక రోజు ముందు అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరూ కూడా నెత్తినోరు కొట్టుకొని చెప్పింది ఏంటంటే పైనుంచి నీళ్లు కారుతా ఉన్నాయి, రేపు పని చేయడానికి వీలవుతుందో కాదో చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తే అక్కడ ఉండేటువంటి పని చేయించేటువంటి వాళ్ళ సూపర్వైజర్స్ కావచ్చు, ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, చాలా నిర్లక్ష్యంగా మనుషుల ప్రాణాల పట్ల బాధ్యత లేకుండా, జరిగే పరిణామాల పట్ల బాధ్యత లేకుండా అమానవీయంగా కుచ్బినేవతాత్వం కామ్ కరో అని చెప్పి వాళ్ళని పనులకు పురమాయిస్తే దురదృష్టవశాత్తు 8 మంది ప్రాణాలు గాల్లో పోయినాయి. వీళ్ళు సహాయక చర్యలను చేపట్టి తీరా చేసింది ఏంటంటే అతి కష్టంగా 2 శవాలను మాత్రం తీసి ఇప్పటికి ఇంకా 6 మిగిలినటువంటి 6 శవాలను ఈ రోజు వరకు కూడా తీయకుండానే అత్యంత అమానవీయంగా శవాలను కూడా కనీసం ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేకుండానే చేతులు ఎత్తేసింది సర్కార్. చేతులు ఎత్తేసి ఇక ఇది చేయడం సాధ్యం కాదు, మేము కొత్త టీబీఎం మిషన్ తెప్పించి యుఎస్కి వెళ్ళి తెప్పించి 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పి నీటిపారుదల శాఖ మంత్రి గారు చెప్తున్నారు. ఇది అసాధ్యమని మేము అంటున్నాం. సాధ్యమై జరిగితే సంతోషపడతాం, కానీ మిషన్ ఆర్డర్ చేసినాక 3 ఏళ్ళు పడుతుంది మిషన్ రానికనే. మిషన్ వచ్చినాక తవ్వేది ఇప్పుడు అప్పటికి మీరు ఉండాలి కదా. 3 ఏళ్ల తర్వాత మీరేడు ఉంటారు. సరే ఉన్నదే అనుకుందాం, ఉన్న కాలంలో చేస్తారే అనుకుందాం. మిషన్ ఆర్డర్ ఇస్తే ఎన్నాళ్ళకి వస్తుందో మీరు చెప్తారా, రేపు చెప్తారా? ఆ మిషన్ కంపెనీతో మాట్లాడి ఫలానా డేట్ కల్లా ఇండియాలో మిషన్ వచ్చి దిగుతుంది, డిప్లాయ్ అవుతుంది, మేము వర్క్ మొదలు పెడతామని గ్యారంటీ ఇస్తారా ప్రజలకు? అవకాశం లేదు. కాబట్టి ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి నేను ఇదివరకే చెప్పినట్లు గతంలో మేము చాలాసార్లు చెప్పినాం. కేసీఆర్ గారు సాక్షాత్తు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్లు. నీళ్ళు ఇచ్చే విధానం అది కాదు, నీళ్ళు ఇవ్వదలుచుకుంటే ఈ పద్ధతులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినారు. మరి అలా మీరు ఎప్పుడు ఏ ప్రాజెక్టులు మొదలుపెట్టినా